లంకపల్లి ఆర లంకపల్లి ఆరాధన చూసుకొని సాయంత్రం చెరుకుపల్లి ఆరాధన సాయంత్రం 7 గంటలకి. అయితే ఇక్కడ నుంచి నేను వెళ్తుంటే మా పాప బాబు ఇద్దరు నాతో పాటు వస్తాం నాన్న, నేను కూడా వస్తామని వాళ్ళ వెనకాల వచ్చారు. స్కూటర్ మీద వెళ్తుంటే ఇక అడవిలో ఒక ఆయన ఫుల్ తాగి నా రూట్లోనే బండి పెట్టి నీళ్ళలో ఉన్నాడు. ఎండాకాలం ఏప్రిల్ నెలలో. ఇక అయితే ఆయన చూసి హార్న్ కొడితే ఆయన తాగిన మత్తులో ఉన్నాడు. ఇక ఏమి పట్టించుకోలేదు. బండి స్టార్ట్ చేసి ఆయన కూడా నా వైపే వచ్చేసాడు. నేను హార్న్ కొడుతుంటే మా పిల్లలు అనుకున్నారు ఈ అడవిలో దుప్పులు ఏమైనా వస్తున్నాయేమో, మా నాన్న హార్న్ కొడుతున్నాడని అటు ఇటు చూశారు. కానీ ఇక ఆయన నా వైపే వచ్చి నా బండిని కొట్టేసినప్పుడు వెంటనే నేను స్పృహ తప్పి పడిపోయాను. మరి నాకు ఇక్కడ ఏం తగిలిందో తెలియదు. ఇక నేను రోడ్డు మీద పడిపోయి ఇక వాళ్ళ ఫ్రెండ్ వెనకాల వచ్చి ఇక ఆయన లేపితే ఆయన బండి వేసుకొని ఆయన ఫ్రెండ్ ఆయన పరారైపోయారు. అయితే మా బాబు చిన్నోడు 5th క్లాస్ చదువుతున్నాడు. ఆయన ఏం చేశాడు, ఆ బండి నెంబర్ నోట్ చేసుకున్నాడు. ఆ బండి నెంబర్ నోట్ చేసుకోవడంలో దొరికాడు. అయితే ఇక ఒక ఆయన సత్తుపల్లి నుండి వస్తున్నాడు. మా పాప అడవిలోనే ఏడుస్తుంటే ఎవరు ఏడిసిదని చూస్తే నేను ఇక నా దగ్గరకు వచ్చి ఎవరమ్మా ఏంటి అని అంటే, మా నాన్న ఇట్లా ఒక ఆయన కొట్టేసాడు, వెళ్ళిపోయాడు, బండి నెంబర్ ఇది అని ఆయనకి చెప్పారు. చెప్తే ఆ బండి నెంబర్ చూస్తే ఆ అబ్బాయి ఆ బండి నెంబర్ వాళ్ళ ఊరిదేనే. అయితే ఈ బండి మా ఊరిదే, పలానా అబ్బాయి అని అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. సత్తుపల్లి హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ తలకి దెబ్బ తగిలింది, ఇక్కడ వైద్యం లేదు, మీరు తీసుకెళ్తే గుంటూరు కానీ విజయవాడ కానీ తీసుకెళ్ళాలి అన్నారు. ఇక గుంటూరు అంటే దూరం, దెబ్బ తగిలింది, బ్లడ్ వామిటింగ్స్ అవుతుంది. ఇట్లా ఆవులిస్తే చాలా దూరం పడిపోతుంది బ్లడ్. ఇక అప్పుడు విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఇక అప్పటికి నమ్మకం లేవు. గవర్నమెంట్ హాస్పిటల్ మా బ్రదర్ కరుణాకర్ అన్న బ్లడ్ టెస్ట్ చేస్తాడు. ఇక ఆయన అనుమానంతోనే నూజివీడు వరకు తీసుకెళ్ళాడు. పల్స్ చూస్తున్నాడు, అయిపోయాడు అనే ఆలోచనలోనే తీసుకెళ్ళాడు. అక్కడ నూజివీడులో కూడా హెడ్ నర్స్ మన క్రిస్టియన్ ఆమె చూసి లేదు పల్స్ ఉంది అని మళ్ళీ ఇంజక్షన్ చేసి విజయవాడ పంపించేసాడు. విజయవాడ తీసుకెళ్తే చచ్చిపోయాడు, మేము జాయిన్ చేసుకోమన్నారు. సరే మ్యాక్సిమం మీ ప్రయత్నం మీరు చేయండి అని మన బ్రదర్స్ అందరూ రిక్వెస్ట్ చేశారు. ఇక సంతకం చేసి జాయిన్ చేశారు. ఆ టైంలోనే బస్సులు స్ట్రైక్, భారత్ బంద్, లారీల మీద వచ్చారు మన వాళ్ళంతా. ఇక అట్లా వైద్యం చేశారన్న. అక్కడ వైద్యం చేసిన తర్వాత అందరికీ డబ్బులు పడలేదు, కానీ ఆరోగ్యశ్రీ కార్డులో నాకు 3 లక్షలు స్పాట్లో పడ్డాయి. ఇక ఆపరేషన్ చేసేసి చైన్స్ వేసి ఫిట్ చేసేసారు. ఎందుకంటే క్రాక్ వస్తుందని, తలకి దెబ్బ కదా అని ఇక ఫిట్ చేశారు. అబ్జర్వేషన్లో ఉంచారు. ఒక 2 రోజులు అబ్జర్వేషన్లో వచ్చిన తర్వాత ఇట్లా మీ ఇలాంటి వాళ్ళు వస్తే ప్రజలు చెప్తున్నా, గుర్తుపడుతున్నా. ఇక 15 రోజులు హాస్పిటల్లో ఉంచిన తర్వాత డిశ్చార్జ్ చేశాను. డిశ్చార్జ్ అయిన తర్వాత 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ చెకప్కి వెళ్ళాను. వెళ్తే డాక్టర్ గారే ఆశ్చర్యపోయారు. ఏంటి ముత్యాలరావు నీవేనా అని అర్థం. నేనే సార్ అర్థం. ఇకంటే సర్లే, ఇక నీకు తిరుగులేదు, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను బతికించాడు అబ్బాయి, నాకే నమ్మకం లేదు అని అమ్మాయి. ఇక అట్లా దేవుడు కనికరించారు. ఉట్టి చేతులతో వెళ్ళాం హాస్పిటల్కి, ఏమీ లేదు. 10 లక్షలు అయింది. ఈ 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇక దేవుడు ఆ విధంగా కనికరించి మళ్ళా యథాప్రకారంగా లంకపల్లిలోనే సేవ చేస్తాం. 2006 నుంచి ఇప్పటి వరకు లంకపల్లి మాకు ప్రార్థన చేయి.